లైఫ్ లోనే లేవు అట్లాంటివి. ఎందుకు ఇష్టం లేదు మాకు. ఇష్టం అంటే అమ్మాయిలు చూడగానే ఇష్టపడతారు కదరా. మాకు ఇష్టం లేదు అక్క అండి. ఇష్టం లేదంటే అమ్మాయిలు నచ్చట్లేదా? ఏం నచ్చట్లేదు? మా ఉమయ్య చెల్లి వద్దన్నయ్య నీళ్ళ చేయొద్దన్నది. మీ మమ్మీ వద్దంట. ఉమయ్య చెల్లి. ఆహా, ఉమయ్య చెల్లి. మీ చెల్లి వద్దంట. అంటే మీ చెల్లి ఏం చెప్తే అది చేస్తావా? అవును అంటే మీ చెల్లి అంటే అంత ఇష్టం? అవును. ఓకే, మరి వ్యాలంటైన్స్ డేకి ఏమైనా ప్లానింగ్ ఉందా? అక్క వ్యాలంటైన్స్ డేకి ఏమైనా ప్లానింగ్ ఉందా? అది లేవని చెప్పాను కదా అక్క. లేవు. అంటే మీ చెల్లి ఇష్టం అంటున్నావు కదా, మీ చెల్లితోనో మదర్ తోనో ప్లానింగ్ చేస్తే బాగుంటుంది. చేస్తాం. అది ఏదో ఒకటి బయటికి వెళ్తాం. తండ్రి మూవీకి వెళ్తున్నావా? తండ్రి అసలు సినిమా కూడా తెలియదు. నాగ చైతన్య సాయి పల్లవి తీశారు. నేను వెళ్ళలేదు. ఓకే, వాళ్ళిద్దరు తీసిన మూవీ బాగుంటుంది బాగుంటది అనుకుంటా. ఎంత కలెక్షన్ వస్తుంది? 150 crores. అరే నువ్వు అటు చూడదా? 150 crores. 150 crores వస్తుంది. ఓకే, సాంగ్స్ ఏం నచ్చినాయి? సాంగ్స్ ఏం లేదు నేను. ఏం లేదు. సాంగ్స్ వినలేదు. ఓకే, అంటే అది అంత ఫేవరెట్ కాదని వినలేదా? ఓకే, నీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా? అంటే నువ్వు చెప్పు. రైట్, ఏం అవ్వలే అక్క, ఏం లేవు నాకు. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? అదే పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు? పెళ్లి చేసుకునే బాధ. నువ్వు చెప్పురా. అసలు పెళ్లి వద్దు మాకు. ఎందుకు? రీజన్ చెప్పురా. వద్దా అక్క, టార్చర్ వద్దు మాకు. టార్చర్ అంటే ఎందుకు టార్చర్? మీ అమ్మ నాన్న టార్చర్ ఆ? మీ అమ్మ నాన్న టార్చర్ పరుస్తున్నారా? భరిస్తారు. కొట్లాట అయితే ఉంటాయి ఇంట్లో. మ్యారేజ్ చేసుకోను అంటానికి పర్టికులర్ రీజన్ ఏముంది? ఏం లేదు, సింగిల్ ఉండి మంచిగా ఎంజాయ్ చేయాలని. సింగిల్ గా ఉంటావు, నేను నమ్మాలా? నమ్ము. ఈ రోజు ఇంకో ఎవరో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? రప్పని పీక్ తో కొట్టి చెయ్యం మేము. చెయ్యం, యాక్సెప్ట్ చెయ్యం. కాదు, నీకు ఎప్పుడైనా అనిపించిందా ఎవరైనా హీరోయిన్ తో డేటింగ్ వెళ్ళాలని? లేదు కాదు. అసలు అబ్బాయి కదరా, నువ్వు ఎందుకు అనిపించలేదు అంటుంది నాకు. లేదక్క, అట్లాంటివి ఏం లేవు మాకు. లైఫ్ లోనే లేవు అట్లాంటివి. ఎందుకు? ఇష్టం లేదు మాకు. ఇష్టం అంటే అమ్మాయిలు చూడగానే ఇష్టపడతారు కదరా. మాకు ఇష్టం లేదు అక్క అండి. ఇష్టం లేదంటే అమ్మాయిలు నచ్చట్లేదా? ఏం నచ్చట్లేదు? మా ఉమయ్య చెల్లి వద్దన్నయ్య నీళ్ళ చేయొద్దన్నది. మీ మమ్మీ వద్దంట. ఉమయ్య చెల్లి. ఆహా, ఉమయ్య చెల్లి. మీ చెల్లి వద్దంట. అంటే మీ చెల్లి ఏం చెప్తే అది చేస్తావా? అవును. అంటే మీ చెల్లి అంటే అంత ఇష్టం? అవును. ఓకే, మరి వ్యాలంటైన్స్ డేకి ఏమైనా ప్లానింగ్ ఉందా? అక్క వ్యాలంటైన్స్ డేకి ఏమైనా ప్లానింగ్ ఉందా? అది లేవని చెప్పాను కదా అక్క. లేవు. అంటే మీ చెల్లి ఇష్టం అంటున్నావు కదా, మీ చెల్లితోనో మదర్ తోనో ప్లానింగ్ చేస్తే బాగుంటుంది. చేస్తాం. అది ఏదో ఒకటి బయటికి వెళ్తాం. తండ్రి మూవీకి వెళ్తున్నావా? తండ్రి అసలు సినిమా కూడా తెలియదు. నాగ చైతన్య సాయి పల్లవి తీశారు. నేను వెళ్ళలేదు. ఓకే, వాళ్ళిద్దరు తీసిన మూవీ బాగుంటుంది బాగుంటది అనుకుంటా. ఎంత కలెక్షన్ వస్తుంది? 150 crores. అరే నువ్వు అటు చూడదా? 150 crores. 150 crores వస్తుంది. ఓకే, సాంగ్స్ ఏం నచ్చినాయి? సాంగ్స్ ఏం లేదు నేను. ఏం లేదు. సాంగ్స్ వినలేదు. ఓకే, అంటే అది అంత ఫేవరెట్ కాదని వినలేదా? ఓకే, నీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా? అంటే నువ్వు చెప్పు. రైట్, ఏం అవ్వలే అక్క, ఏం లేవు నాకు. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? అదే పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు? పెళ్లి చేసుకునే బాధ. నువ్వు చెప్పురా. అసలు పెళ్లి వద్దు మాకు. ఎందుకు? రీజన్ చెప్పురా. వద్దా అక్క, టార్చర్ వద్దు మాకు. టార్చర్ అంటే ఎందుకు టార్చర్? మీ అమ్మ నాన్న టార్చర్ పరుస్తున్నారా? మీ అమ్మ నాన్న టార్చర్ పరుస్తున్నారా? భరిస్తారు. కొట్లాట అయితే ఉంటాయి ఇంట్లో. మ్యారేజ్ చేసుకోను అంటానికి పర్టికులర్ రీజన్ ఏముంది? ఏం లేదు, సింగిల్ ఉండి మంచిగా ఎంజాయ్ చేయాలని. సింగిల్ గా ఉంటావు, నేను నమ్మాలా? నమ్ము. ఈ రోజు ఇంకో ఎవరో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? రప్పని పీక్ తో కొట్టి చెయ్యం మేము. చెయ్యం, యాక్సెప్ట్ చెయ్యం. కాదు, నీకు ఎప్పుడైనా అనిపించిందా ఎవరైనా హీరోయిన్ తో డేటింగ్ వెళ్ళాలని? లేదు కాదు. అసలు అబ్బాయి కదరా, నువ్వు ఎందుకు అనిపించలేదు అంటుంది నాకు. లేదక్క, అట్లాంటివి ఏం లేవు మాకు.